ఏంటంజలి, రోజు 16 గాజులు వేసుకుంటావు, ఇవాళ 14 వేసుకున్నావే? అవునరా, నిన్న 2 విరిగిపోయాయి. అయినా అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు గోపాల్? దేవుడు మాకు కళ్ళు ఇవ్వకపోయినా చెవులిచ్చాడుగా. గాజుల సౌండ్ను బట్టి చెప్పానంజలి. రే, నేను ఏ డ్రెస్ వేసుకున్నానో, ఎన్ని గాజులు వేసుకున్నానో అన్నీ గుర్తుంటాయి గానీ నేను చెప్పిన పాఠాలు మాత్రం అస్సలు గుర్తుండవు. మా కోసం నువ్వు ఇవాళ చాక్లెట్స్ తేవాలని నీకు గుర్తుందా అంజలి? చాక్లెట్సా? దేనికిరా? ఈ రోజు టీచర్స్ డే కాబట్టి అంజలి. సారీరా, అసలు ఆ విషయమే మర్చిపోయాను. కానీ మేము మర్చిపోలేదంజలి. హ్యాపీ టీచర్స్ డే అంజలి. మేమంతా కలిసే తయారు చేసాం. బొమ్మ బాగుందా అంజలి? చాలా బాగుందిరా. నాకెప్పుడు ఎవ్వరు ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వలేదురా. అయితే ఒక మంచి పాట పెట్టంజలి. ఓకే, ఈ రోజు అసలు పాఠాలే లేవు. ఫుల్ డే పాటలే పాటలు. వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి, పాటలు పెడతాను. ఎక్కడ ఇంట్లో పని చేయాల్సి వస్తుందోనని కళ్ళు కప్పి పారిపోతావా? ఎవడు చేస్తాడా ఇంట్లో చాకిరి? చచ్చిన నీ తలెచ్చి చేస్తుందా? లేదు పిన్ని, నేనే చేస్తాను. ఎత్తరే మూట, ఎంత మూట? పిన్ని, కాల్సి పిన్ని బొమ్మ తీసుకుంటాను. నేను మూట గురించి మాట్లాడుతుంటే నువ్వు బొమ్మ గురించి మాట్లాడతావంటే బట్టలు కూడా ఎత్తవే. ఎత్తరే బట్టలు మూట. సరిపోవట్లేదు. ఏం చేస్తాడు మీ తాత? కుట్టిగారు, కుట్టిగారు. ఏంట్రా బ్రూస్లీ, ఏంట కంగారు? నాకు కొంచెం దూది కావాలి కుట్టిగారు. వెనక పెద్ద జాడీలో ఉంటుంది, తీసుకో. కుట్టిగారు, నాకు చిన్న సూది కూడా కావాలి కుట్టిగారు. ఏరా, ఇదేమన్నా బట్టల షాప్ అనుకున్నావా? కాదు కుట్టిగారు, కొంచెం అర్జెంట్ ప్లీజ్. అక్కడ క్యాలెండర్ కూర్చుంటుంది, తీసుకో. కుట్టిగారు, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. చెప్పు. మలయాళీ అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం? ఏరా, వచ్చి వారం రోజులైందో లేదో అప్పుడే అమ్మాయిల గురించి ఎంక్వైరీయా? అబ్బే, అలాంటిదేం లేదు కుట్టిగారు. నా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ లో మలయాళీ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. వాడు నన్ను అడిగాడు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి కుట్టిగారు. కొబ్బరి చెట్టు అంత హైట్ ఉండి, కొబ్బరి పీచు లాంటి జుట్టేసుకుని, కొబ్బరి బోండా లాంటి ఫేస్ ఉండి, కొబ్బరి చిప్పలా నోరాడిస్తూ ఒళ్ళంతా కొబ్బరి నూనె రాసుకుని కొబ్బరి పువ్వు పట్టుకు తిరిగి అబ్బాయిలంటే ఇష్టపడతారు. ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు?
ప్లీజ్ కుట్టి గారు, నేను సీరియస్గా అడుగుతున్నప్పుడు మీరు సీరియస్గా చెప్పాలి. చెప్పండి కుట్టి గారు. చెడా ఎంత సీరియస్ అయ్యి అబ్బాయి మంచి క్యాష్ పార్టీయా? మిడిల్ క్లాస్. ఏ క్లాస్ వరకు చదువుకున్నాడు? జస్ట్ డిగ్రీ పాస్ అయ్యాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? పెద్ద చెప్పుకోదగ్గదేం కాదు. చూడడానికి ఎలా ఉంటాడు? యావరేజ్. అబోవా బిలోవా? ఏదో ఒకటి యావరేజ్ అని చెప్పా కదా. మనసు? మల్లె పువ్వు కుట్టి గారు. అదొక్కటి చాలు బ్రూస్లీ. వెళ్ళి ధైర్యంగా లవ్ చేయమను. అమ్మాయిలకి మనసు నచ్చిందంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా నచ్చేస్తాయి. కానీ ఫేస్ లాగే మనసు కూడా బ్యాడ్ అనుకుంటే కుట్టి గారు. అలాంటప్పుడు ముందు మనసు చూపించమను. మనసు నచ్చిన తర్వాత ఫేస్ చూపించమను. మనసులాయో. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. అరే ఎవరు నువ్వు? ఆ చెట్టు వెనక ఎందుకు దాక్కున్నా? ముందుకు రావద్దు. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే రిపేర్ చేసి అక్కడ పెట్టాను. నువ్వు రిపేర్ చేసావా? అవును. ఆ పిల్లలు ఇచ్చిన బొమ్మ కాలిపోతుంటే నువ్వు చాలా బాధపడ్డావు కదా. ఈ బొమ్మ పిల్లలు ఇచ్చారని నీకెలా తెలుసు? ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? అసలు ఎవరు నువ్వు? నువ్వు ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్, కాదనుకుంటే కాదు. పాపాయమ్మా, పాపాయమ్మా, అరే పాపాయమ్మా, పాపాయమ్మా, ఏమైంది? అరే ఒళ్ళంతా కాలిపోతుందేంటి? రాత్రి నుంచి చలి జ్వరం, నడవడానికి కూడా ఓపిక లేదు. నేను రాకపోతే నువ్వు ఎక్కడ కంగారు పడతావోనని ఓపిక చేసుకుని వచ్చాను. పాపాయమ్మా, పాపాయమ్మా, లే లే, అది పాపాయమ్మా. ఏంట్రా నా కోసమే వెతుకుతున్నారా?
నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇంటికి వెళ్ళి మందులు తీసుకొస్తాను. వద్దమ్మా, 2 రోజులు ఆగితే అదే తగ్గిపోద్ది. నువ్వేం మాట్లాడుకో, నీకు అసలే ఒంట్లో ఓపిక లేదు. నువ్వు పడుకో పడుకో, నువ్వు లేవద్దు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. బల్లి భయపడుతుంది. రేయ్, ఇటు ఎవరైనా పరిగెత్తడం చూసావా? లేదన్నా. మేము చెప్పినోడు ఫోటో తీసావా? మీరు చెప్పడం నేను తీయకపోవడం అన్నా. చూడండి అన్నా, చూడండి ఎలాంటి ఫోటోలు తీసానో చూడండి. చూడండి అన్న, ఎలాంటి ఫోటోలు తీసాను. రేయ్, వాడి మొహం ఎక్కడరా? మాస్క్ వెనకాల ఉందన్నా. ప్లీజ్ అన్న, కొట్టేద్దన్నా. ఏంటన్నా, ఫోటోలు తీసినా కొడతారు, తీయపోయినా కొడతారు. వాడు అమ్మాయిని కలిసాడా? కలిసాడన్నా. వాడు ఆ అమ్మాయిని కలిసినప్పుడు కూడా మాస్క్ తీయలేదా? తీయలేదన్నా. వాళ్ళిద్దరు కలిసి ఓ బార్బేరియా మెండోసాలోకి పారిపోయారన్నా. ఏంటి అది? ఏ పొద చెట్టు ఏంటిదిరా? అవునన్నా, పొదే అన్నా. కాసేపటికి ఆ పొద బాగా కదిలిందన్నా. కానీ అప్పటికైనా మాస్క్ తీసుంటాడేమో అని నేను లోపలికి దూకానన్నా. కానీ షాక్. ఏంట్రా షాక్? ఆ పొదల్లో వాళ్ళు లేరన్నా. 2 ఉడతల మధ్య బీభత్సమైన ఫైటింగ్. ఓన్లీ వాటి ఫోటోలు తీసి మీకు చూపిద్దాం అనుకుంటే మీరు ఎక్కడ నన్ను ఉడతలు పట్టేవాడు అనుకుంటారని చెప్పి నేను ఫోటోలు తీయలేదన్నా. రేయ్, వాడెవడో గాని మనతోటి బాగా ఆడుకుంటున్నాడు రా. రే గొల్టీ, మాస్క్ వెనకాల మొహం ఉన్నావు, మొహం మీద మాస్క్ ఉన్నావు. నువ్వు రేపు తీసే ఫోటోలో వాడి మొహం నాకు కనపడాలి, లేకపోతే నీ ముక్కు మొహం అంత అవుతుంది. అప్పుడు నువ్వు కూడా వాడిలాగా మాస్క్ పెట్టుకొని తిరగాలి. పదండ్రా అన్నా, మీతో గ్రూప్ ఫోటో తీసుకుంటా అన్నా. అన్నా